హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను అశోక రీహాబ్ సెంటర్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారి దగ్గర ఉన్నారు. 12 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తూ ఉన్నారు వృత్తిపరంగా. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ మెల్లకన్ను ఇష్యూస్ అంటే ఐకి సంబంధించిన కావచ్చు, లేదంటే పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ బట్టి వస్తుండే అని చెప్పి అంటుండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ కావచ్చు, వాట్ ఎవర్ హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వాటన్నిటి వల్ల ప్రతి ఒక్క ఇష్యూని మనం గుర్తిస్తూ ఉన్నాం. మెయిన్ గా అసలు మెల్లకన్ను ఇష్యూస్ ఎలా వస్తాయి, అసలు ఇలాంటి రీజన్స్? మీరు చెప్పినట్లుగా డెఫినెట్లీ చాలా మంది పిల్లలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సో నార్మల్గా ఏంటంటే ఒక 15 years 20 years బ్యాక్ ఏంటంటే నార్మల్గా స్పెక్టికల్స్ కూడా పిల్లలు ఉండేది కాదు, రైట్? సో ఓవరాల్గా ఏంటంటే అప్పట్లో యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉండేది. సో స్కూల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే పెద్ద లైక్ ప్లే ఏరియా ఉండేది. సో ఓపెన్గా ఆడుకునే వాళ్ళు పిల్లలు. సో ఒక లీజ్ పీరియడ్ అనేది ఉండేది. సో బ్రేక్ ఇచ్చేవాళ్ళు సో ఆడుకోవడానికి, రైట్? సో ఇప్పుడు ఏంటంటే విదిన్ రూమ్లోనే అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఆట వస్తువులైనా లేకపోతే ప్లే యాక్టివిటీస్ ఏదైనా నార్మల్గా. సో ఎడ్యుకేషన్తో పాటు స్క్రీన్ టైంతో పాటు ఏదైతే ఆట వస్తువులతో ఆడుకుంటారు విత్ ఇన్ యాక్టివిటీస్. ఎస్. సో అది అంతా రూమ్లోనే అయిపోతుంది కాబట్టి వాళ్ళు డిస్టెన్స్ చూడలేకపోతున్నారు. సో డిస్టెన్స్ చూడలేకపోతున్నారు. దాంతోపాటు ఏమవుతుందంటే ఏదైతే కంటి చూపు సమస్య ఏదైతే పెరుగుతుందో ఇప్పుడు నార్మల్గా, సో నియర్ విజన్ ఎక్కువగా యాక్టివిటీస్ నార్మల్గా మొబైల్ యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే థింగ్స్తో వాళ్ళు ఆడుకోవడం ఏదైతే ఉంటుందో, సో ఆర్ లేకపోతే రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే ఓవర్ ప్రెషర్ వల్ల నార్మల్గా పవర్ అనేది కూడా పెరిగిపోతూ ఉంది. సో దాంతోపాటు ఎప్పుడైతే మనం నియర్ ఎక్కువగా చూస్తూ ఉంటామో ఐలో ప్రెషర్, ఐ నార్మల్గా స్క్వింట్కి కూడా సమస్య అనేది అయిపోవడం జరుగుతూ ఉంది ఈ మధ్య. సో పిల్లలకి ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్స్పోజర్ అనేది బయట కూడా ఉండాలన్నమాట. లేకపోతే డెఫినెట్లీ ఇలా లైక్ కొంతమంది పిల్లలకి పవర్ ఏదైతే ఉంటుందో ప్లస్ పవర్ అంటూ ఉంటాం. సో అలాంటి పవర్ వల్ల కూడా డెఫినెట్లీ మెల్లకన్ను వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే డెఫినెట్లీ జెంటికల్గా కూడా వచ్చే ఛాన్సెస్, అండ్ కొంతమందికి పవర్ రిలేటెడ్ ఆర్ ప్రెషర్ అయిపోవడం వల్ల కూడా నార్మల్గా ఈ స్క్వింట్ అనేది రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కడ చూసినా స్పెక్టికల్స్, మీరు అన్నట్టు స్పెట్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఏజ్ తో సంబంధం లేదు సార్. మీరు అన్నట్టు చదువుకునే దగ్గర కానీ ఒకటే రూమ్ లో కూర్చోవడం, ఎక్కువగా బై హార్ట్ చేయడం, 24 hours లో మాక్సిమం 12 hours కంటే ఎక్కువగానే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఏంటంటే ఒక క్లాస్ తర్వాత వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ లాగా ఏదో ఉంటుండే, మాట్లాడుకునే వాళ్ళు ఒకరికొకరు. ఇంకొకటి అదే చదవటం ఆ స్ట్రెస్ ఎక్కువగా కూడా ఉండటం వల్ల వాళ్ళకి సైట్స్, ప్రతి ఒక్కరికి సైట్స్ వచ్చేస్తుంది. అది మెయిన్ గా కూడా స్ట్రెస్ వల్ల కూడా వస్తుందని అంటున్నారు. మీరు దాన్ని బిలీవ్ చేస్తారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏదైనా నార్మల్ గా పిల్లలకి ఎప్పుడైతే కొన్ని థింగ్స్ ఏదైతే ఉందో మనం నార్మల్ గా పిల్లలకి నవ్విపిస్తూ సో ప్రాక్టికల్ గా మనం వాళ్ళకి రాపించడం కానీ, సో ఓవరాల్ గా ఏంటంటే మనం ఇనిషియేటివ్ తీసుకుంటూ మనం చేస్తా వెళ్తే డెఫినెట్లీ వాళ్ళ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. సో చైల్డ్ అని తీసుకుని నువ్వు ఇలానే రాయాలి అలానే రాయాలి అంటా ఉంటే డెఫినెట్లీ వాళ్ళు ఏంటంటే డెఫినెట్లీ ఒక డిప్రెషన్ ఆర్ స్ట్రెస్కి ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే చేసే విధానం ఏదైతే ఉంటుందో ఇంకా లాగ్ అయిపోవడం జరుగుతుంది, అంటే డిలే అయిపోవడం జరుగుతుంది. సో నేర్చుకోవడం డిలే ఉంటుంది, ఈవెన్ దో ప్రెషర్ పెరుగుతుంది. సో దానివల్ల స్ట్రెస్కి కూడా గురవుతా ఉన్నారు పిల్లలు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు రాయకుండా జస్ట్ పెన్ పట్టుకుని ఆర్ వాటెవర్ లైక్ పట్టుకుని కిందని ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఓవరాల్గా రాయడం కూడా ప్రాపర్గా రాయరు. సో అది ఒక 5 minutes అవ్వాల్సింది ఒక 10 minutes చేయడం జరుగుతూ ఉంటుంది. పెన్ లేపితే పైన చూస్తే ఇంకా ఇంట్లో వాళ్ళు ఏదో అంటారు. సో అందుకని అవన్నీ అవాయిడ్ చేసి కిందనే చూసి టైంపాస్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో దానివల్ల కూడా స్ట్రెస్ వల్ల కూడా డెఫినెట్లీ పవర్ ఆర్ స్క్వింట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో మీరు ఎంతో మందిలో ఫస్ట్ చూస్తున్న మేజర్ సిమ్టమ్స్ ఏంటి ఐకి సంబంధించిన ఇష్యూస్ లో? సో ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే ఇప్పుడు నేను చూసేటప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ ఇలా ఐ టు ఐ కాంటాక్ట్ ఇవ్వరు. సో డెఫినెట్లీ వాళ్ళు ఇలా పక్కకి చూడడం, డిస్ట్రాక్ట్ అయిపోవడం. సో డిస్ట్రాక్ట్ అవుతూ నార్మల్గా కాన్సన్ట్రేషన్ ఉండకపోతే డెఫినెట్లీ పిల్లలు ఏంటంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉన్నాయో, మీరు నవ్వుతున్నారా, లేకపోతే మీరు కోపంలో ఉన్నారా, లేకపోతే మీరు సాడ్ ఫేస్లో ఉన్నారా, సో ఇవన్నీ ఏంటంటే డిలే అయిపోతుంది అనమాట. సో వాళ్ళు గుర్తించరు. సో వాళ్ళకి ఏదైతే నీడ్ ఉంటుందో వాళ్ళు వచ్చి డెఫినెట్లీ అడుగుతారు. వాళ్ళకి ఎప్పుడైతే నీడ్ లేదు వాళ్ళ ఏదైతే ఓన్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటా ఉంటారో దాంతోనే ఆడుకోవడం, దాంతోనే ఉండడం. సో దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్లీ సో మెమొరీ అనేది ఏదైతే ఉంటుందో, సో వాళ్ళకి కావాల్సింది పిల్లలకి ఏంటంటే న్యూ థింగ్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వాచ్, ఇది బ్లెజర్, ఇది హెయిర్, ఇది అలానే చాలా లైక్ నంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి పిల్లలు నేర్చుకునేవి. పిల్లలు ఏంటంటే ప్రతిదీ, కొంతమంది పిల్లలకి స్పీచ్ కూడా డిలే ఉంటుంది. సో ఓవరాల్గా నేర్చుకుని మెమొరీలో ఏదైతే లాంగ్ టైం మెమొరీ అంటా ఉంటాం దాంట్లో సేవ్ అవుతానే
మాట్లాడగలం ఏదైనా లాంగ్వేజ్ సంబంధించింది. సో ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారు కొంతమంది అది కూడా మాట్లాడలేరు, ఒక లాంగ్వేజ్ కూడా సరిగా రాదు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే విజువలైజేషన్. ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో చూసేది మనం సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది, సేవ్ చేసుకుంటూనే అది రీకాల్ అనేది అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మాట్లాడుతున్నారు, మీ మాట పైన ధ్యాస లేదు, నేను ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉన్నాను, సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది యాక్టివ్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాన్షియస్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో సమ్వేర్ నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇది చేశాను, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం అనమాట. సో ఐ కాంటాక్ట్ అనేది ఉండదు, సో కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. సో విజువల్గా ఏదైతే ఉంటుందో పవర్తో పాటు స్క్వింట్ ఇష్యూస్ ఉన్న నార్మల్గా ఎక్కడ చూస్తున్నారో పక్కన చూస్తున్నారో అర్థం కాదు ఒక్కోసారి, రైట్? సో దాంతోపాటు డిస్ట్రాక్షన్స్ కానీ ఆర్ ఫోకస్ ఫిక్సేషన్ ఇష్యూస్ అంటూ ఉంటాం. ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే విజువల్గా పిల్లలు ప్రాపర్గా ఎదుగుదల అవుతుంది అనేది అనుకోవచ్చు మనం. సో డాక్టర్ గారు, మెయిన్గా ఐకి సంబంధించిన ఇష్యూస్లో మన క్లినిక్లో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఐకి సంబంధించి నార్మల్గా ఇప్పుడు చిన్న పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఏంటంటే విజన్ థెరపీ ఏదైతే ఉంటుందో రెగ్యులర్గా ఫోకస్ ఫిక్సేషన్ ఇష్యూస్ కోసం మనం విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే స్క్వింట్ కేసెస్ ఆర్ స్ట్రాబిస్మస్ కేసెస్ అంటూ ఉంటాం. సో దానికోసం మనం విజన్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థర్డ్ ఏదైతే ఉందో సో బిహేవియరల్ విజన్ థెరపీ అంటూ ఉంటాం. సో బిహేవియరల్ విజన్ థెరపీ ఏదైతే ఉందో డెఫినెట్లీ పిల్లలకి ఆటిజం కానీ, ADHD కానీ, లేకపోతే లెర్నింగ్ డిజబిలిటీస్ కానీ, లేకపోతే సిండ్రోమ్ కేసెస్ ఉంటారు, అలాంటి కేసెస్లో కానీ, లేకపోతే డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉంటారు కొంతమంది పిల్లలు. సో అలాంటి కేసెస్లో కానీ మనం డెఫినెట్లీ బిహేవియరల్ విజన్ థెరపీ ఏదైతే అంటూ ఉంటామో ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఏంటంటే విజువల్గా ఏది డిలే అవ్వకుండా మనం విజన్ థెరపీ త్రూ వాళ్ళకి డిలే అయిన టైం ఏదైతే ఉంటుందో దాన్ని మనం కాల్ చేసి సో ఓవరాల్గా పిల్లలు ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ కాంటాక్ట్ ఇస్తూ ఫోకస్ చేస్తూ సో ఓవరాల్గా వాళ్ళు మాటలు నేర్చుకోవడం కానీ, లేకపోతే విజువల్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అది లెర్నింగ్ ఏదైతే ఉంటుందో నార్మల్గా ఇప్పుడు కొంతమందికి డిస్లెక్సియా అంటూ ఉంటాం. సో ఓవరాల్గా ఏంటంటే మిర్రర్ ఇమేజింగ్ అంటూ ఉంటాం. కొంతమంది రాయడం ఏదైతే ఉంటుందో 6ని 9 అని రాస్తూ ఉంటారు, స్మాల్ బీని D అని రాయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కొంతమంది పిల్లలకి. సో ఇలాంటి ఇష్యూస్ ఏదైతే ఉందో బిహేవియరల్ విజన్ థెరపీ కింద మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ థెరపీ ఏదైతే ఉంటుందో సో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఆ విధంగా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే సిస్టమ్ బేస్డ్గా విజన్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా ఇప్పుడు స్పెక్టికల్స్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి ఆ ఎగ్జామినేషన్ ఏదైతే చేయడం జరుగుతుందో రెటినోస్కోప్ అంటూ ఉంటాం. ఆ రెటినోస్కోపీతో ఆ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి స్పెక్ట్స్ ఏమైనా ఉందంటే డెఫినెట్లీ ఆ పవర్ 1, 2, 3 సార్లు క్రాస్ చెక్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. డాక్టర్ కిరణ్ గారు, బేసికల్గా ఏంటంటే స్క్వింట్ ఐలో సర్జరీ లేకుండా పూర్తిగా నయం చేయొచ్చు అంటారా మనం మాట్లాడిన తర్వాత? డెఫినెట్లీ అండి. ఇప్పుడు దాంట్లో కూడా డీవియేషన్ అనేది ఉంటుంది. డీవియేషన్ అంటే ఇప్పుడు ఒక కన్ను ఉంది, స్ట్రేట్ గా చూస్తున్నాను, ఇంకో కన్ను వచ్చేసి ఎంత డివేట్, కొంచెం డివేట్ అయి ఉంది, మనం చేయొచ్చు థెరపీ, ఇంకా కొంచెం చేయొచ్చు. అంటే లెవెల్ మోర్ దెన్ ఎక్కువ ఎక్కువ ఉందంటే మనం డెఫినెట్లీ విజన్ థెరపీ త్రూ చేయలేము. సో అది సర్జికల్ త్రూనే వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీ అయిన తర్వాత కూడా మనం విజన్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. సో సర్జరీ అయిన తర్వాత కూడా చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, సో ఇంతకుముందు సర్జరీ అయింది సో మళ్ళీ మెల్లకన్ను వచ్చేస్తుంది అని చెప్తా ఉంటారు. అంటే సర్జరీ చేసిన తర్వాత కూడా డెఫినెట్లీ మనం థెరపీ కంటిన్యూ చేస్తూ ఉంటే ఒక 1-2 months 3 months సో డెఫినెట్లీ మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా ఉంటుంది అనమాట. ఏదైతే స్క్వింట్ ఉంటుందో సో మినిమం డీవియేషన్ ఏదైతే ఉంటుందో లైక్ 10 prism, 12 prism ఆర్ 15 prism అండర్ లోపల ఏమైనా ఉంటే మనం డెఫినెట్లీ వాళ్ళకి థెరపీ ఇస్తూ వాళ్ళ డీవియేషన్ ఏదైతే ఉంటుందో స్క్వింట్ని నియర్ టు నార్మల్ థెరపీ త్రూనే చేసుకోవచ్చు. ఓకే, మన అశోకలో సక్సెస్ రేట్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్లీ అండి, మన దగ్గర మల్టిపుల్ కేసెస్ వస్తూ ఉంటారు, నాట్ ఓన్లీ విజన్ థెరపీ. సో ఓవరాల్గా ఏదైతే ఉంటుందో పిల్లలు ఆల్మోస్ట్ ఒక 6,000 to 8,000 పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో సక్సెస్ రేట్ ఏదైతే 90-95% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది మన దగ్గర. సో డిఫరెంట్ ఇష్యూస్తో వచ్చిన పిల్లల్ని డిఫరెంట్ థెరపీస్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలకి ఒక 2 థెరపీలు, కొంతమంది పిల్లలకి ఒక 4-5-6 థెరపీలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా మన దగ్గర 9 థెరపీస్ ఉంటాయి. సో ఆ 9 థెరపీస్లో ఎవరికి ఏదైతే నీడ్ ఉంటుందో అలాంటి థెరపీస్ అడ్వైస్ చేసి ఫ్యూ మంత్స్, కొంతమందికి 1.5 year దాకా కూడా థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మెల్లకన్నుకు సంబంధించి ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే రెగ్యులర్గా అంటే కొంచెం ఆ హిస్టరీలో ఉంటే టచ్ అయ్యే కిడ్స్ కూడా వస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు. కొన్ని కేసెస్ నేను వినడం ఏంటంటే అంటే పుట్టుకతో కాదు మిడిల్లో వచ్చింది అంటారు. దాన్ని కూడా మనం బిలీవ్ చేయొచ్చు. డెఫినెట్లీ ఇప్పుడు ఏంటంటే ట్రోమా కేసెస్ అంటా ఉంటారు. ఇప్పుడు నేను చూసేది ఏదైతే ఉంటుందో నా బ్రెయిన్ లో బ్యాక్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆక్సిపిటల్ లోబ్ అంటా ఉంటాం. సో విజువల్ పర్సెప్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఉంటుంది. సో మిమ్మల్ని చూస్తున్నానంటే ఇది ప్రాపర్ గా బ్రెయిన్ వర్కౌట్ చేస్తే
అని మిమ్మల్ని చూడగలను. సో ఇప్పుడు ఓవరాల్గా ఓన్లీ ఐస్తో చూస్తున్నానంటే తల కింద కాళ్ళు పైకి ఉంటాయి, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంటుంది. సో ఆ విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో ఐ క్యాప్చర్ చేసి బ్రెయిన్కి పంపిస్తుంది, బ్రెయిన్ అనేది దాన్ని కరెక్షన్ చేస్తూ ఉంటుంది. సో సో అండ్ సో హెయిర్, సో అండ్ సో కలర్ డ్రెస్, సో అండ్ సో అని అన్నట్టుగా మన బ్రెయిన్ మన ఐకి చెప్పడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఆ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో ప్రాపర్ వేలో మనం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఐ ఏదైతే ఉంటుందో ఇప్పుడు స్క్వింట్ అనేది అంటా ఉన్నారు కదా, సో డెఫినెట్లీ మధ్యలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి బ్యాక్ సైడ్ తగలడం వల్ల కూడా స్క్వింట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ట్రోమాటిక్ కేసెస్ అంటూ ఉంటాం. కొన్ని కండిషన్స్‌లో ఏంటంటే కొంతమంది లిఫ్టింగ్ అనేది ఓవర్ లిఫ్ట్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కూడా స్క్వింట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే నియర్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి పిల్లలు కూడా స్క్వింట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మల్టిపుల్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి అన్నమాట రావడానికి. సో ఇలా అంటే స్క్వింట్ ఐకి సంబంధించి కావచ్చు, లేదా ఐకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, త్వరగా రికవరీ అవ్వాలన్నా లేదంటే మంచి ట్రీట్మెంట్ కావాలంటే అశోకలో బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయండి? సో డెఫినెట్లీ ఇప్పుడు విజన్ థెరపీ రిలేటెడ్ అయితే మనం ఓవరాల్గా ఫోకసింగ్ ఫిక్సేషన్ ఇష్యూస్ కానీ ఆర్ ఓవరాల్గా స్ట్రాబిస్మస్ కేసెస్ ఆర్ స్క్వింట్ రిలేటెడ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో బ్యూటిఫుల్గా మనం రిజల్ట్స్ అనేది చూడగలుగుతూ ఉన్నాం పిల్లల్లో. అలానే పెద్దవాళ్ళు కూడా మనం ఇది థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది పెద్దవాళ్ళలో. సో దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు స్పీచ్ రిలేటెడ్ ఏదైతే ఉంటాయో ఇష్యూస్ అలాంటి పిల్లలకు కూడా మనం స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి సెన్సరీ ఇష్యూస్ కానీ వెస్టిబులర్ ఇష్యూస్ కానీ ఉంటా ఉంటాయి. సో పిల్లలు ఓవరాల్గా వాళ్ళకి తెలియకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. సో ఓవరాల్గా వాళ్ళు తిరుగుతారు అనేది కూడా తెలియదు, హైపర్ యాక్టివ్ అంటాం. కాకపోతే కొంతమందికి ADHD అనే కండిషన్ ఉంటుంది, అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం అనమాట. అలాంటి కండిషన్లో మనం సెన్సర్ ఇంటిగ్రేషన్ లేకపోతే ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది పిల్లల్లో ఏంటంటే అడ్వాన్స్డ్గా మేస్ థెరపీ అనేది ఉంటుంది. సో పిల్లలు నడవలేరు, కూర్చోలేరు, సో నిలబడలేరు. అలాంటి కండిషన్లో మనం మేస్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి మెమరీ కోసం కానీ, స్లీపింగ్ ఇష్యూస్ కోసం కానీ, లేకపోతే డైజెస్టివ్ ఇష్యూస్ కోసం కానీ మనం నార్మల్గా విజరల్ అండ్ CST చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సుజోగ్ అనేది ఉంటుంది, అది కూడా బ్యూటిఫుల్గా వర్కౌట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ గారు, సచ్ ఎ లవ్లీ ఇన్ఫర్మేషన్. అండ్ ఐకి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వీడియో మీద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ అయితే కాల్ చేయొచ్చు. మీరు మళ్ళీ కొలాబరేట్ కూడా అవుతారు. సో ప్రతి ఒక్క క్లయింట్కి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారని చెప్పి ఆల్మోస్ట్ బిఫోర్ వీడియోస్లో కూడా మనకి కమెంట్ చేయడం జరిగింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.